శిష్యులు శత్రువులు నమ్మారు, యేసు లేస్తాడేమో, నన్ను చంపండి నేను తిరిగి 3 రోజుల్లో లేస్తానన్నాడు. ఆయన అనేకులను లేపిన దేవుడు లేస్తాడని శత్రువులైన అనుమానించారేమో, కానీ శిష్యులకు ఆ నమ్మకం లేకపోయేది. కానీ అదే శిష్యులను, అదే బలహీన శిష్యులను, అదే అనుమానపు శిష్యులను ఈ పునరుద్ధానపు శక్తి బలవంతులుగా చేసింది. 12 మంది శిష్యులను 4 దిక్కులకు పంపించింది పునరుద్ధానపు శక్తి. ఈరోజు 100 కోట్ల మంది క్రైస్తవులను చేసింది ఈ పునరుద్ధానపు శక్తి. ఈ పునరుద్ధానపు శక్తి కొరకు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నాడు, పునరుద్ధానపు శక్తిని నేను సంపూర్ణముగా అనుభవించుటకు నేను సమస్తమును పెంటతో ఎంచుకున్నాను. ఈరోజు ఆ పునరుద్ధానము నీకు అర్థమవుతుందా? ఆ పునరుద్ధానము యేసు తిరిగి లేచుట అంటే నీకు తెలుస్తుందా? యేసు తిరిగి లేచాడు అనే దాని వెనక ఆయన ఎందుకు తిరిగి లేచాడో నీకు నీ హృదయములోకి వెళ్తూ ఉందా? అయితే యేసయ్యా, నీ పునరుద్ధానపు శక్తిని నాలో నింపండి ప్రభువా, నీ పునరుద్ధానపు శక్తిని నాలో నింపండి తండ్రి, నాలో నింపండి తండ్రి. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే యేసయ్యా. నీ బాహుబలమే నడిపును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీవు